3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలి. ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలి. సర్కార్ను ఆదేశించిన హైకోర్టు. తీర్పు వెల్లడించిన జస్టిస్ మాధవి బెంచ్. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో పలు పిటిషన్లపై తీర్పు వెలువరించిన ధర్మాసనం అంటూ కూడా చూస్తున్నాం. సో రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతుందని, ఇప్పటికైనా నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పలువురు రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం తుది విచారణ జరిపిన హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణకు కావాల్సిన అన్ని రకాల సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతో అతి త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా కూడా మోగనుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు చూసేదేంది, సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇవాళ జూన్ 26, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. సో ఇంకా ఎంత లేదన్నా 3 నెలల కాలంలో మీరు పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఖచ్చితంగా నిర్వహించాలి అంటూ హైకోర్టుకు సంబంధించి చెప్పింది. మళ్ళా ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు నిర్వహించలేము ఇప్పట్లో కొన్ని రకాల కారణాల రీత్యా అని ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా వెనక్కి వెళ్ళి మళ్ళీ వేరే రకమైన పిటిషన్ దాఖలు చేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకు అంటే ప్రభుత్వం మీద ఎంత భయంకరమైన వ్యతిరేకత గ్రామాలలో మొదలైంది అనేది మనం చర్చించుకోవాలి. ఎందుకంటే ఇక్కడితోనే కాదండి, ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే తలబట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినప్పటి నుండి అనేక రకాలుగా ఏ విధంగా జరుగుతున్నాయి, ఎట్లెట్లా జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఇచ్చే 6 గ్యారెంటీలు కానీ, 13 అంశాలు కానీ, 420 హామీలు కానీ ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. మీకు ఇవన్నీ ఎక్కడ కనిపించవు, వినిపించవు. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇవన్నీ కనబడతాయి, వినబడతాయి, రాజకీయ నాయకుల నోటి నుండి వినబడతాయి. 2022కు ముందు పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేనిఫెస్టో కమిటీ రూపొందించి మేనిఫెస్టోకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ కమిటీ ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు కదా. వాళ్ళు ఏదైతే వాళ్ళ పెన్నుతోని, వాళ్ళ ఆలోచనలతోని వాళ్ళు పొందుపరిచిన మేనిఫెస్టోను కూడా అమలు చేయలేని పరిస్థితి కనబడింది. ఇక ఈ విషయం ఇక్కడ ఉంటే ఇప్పుడు ఏంది, ప్రధానంగా కూడా హైదరాబాద్లో హైడ్రా పంచాయతీ ఉన్నది. ఇది ఎక్కువగా కూడా గ్రామీణ ప్రాంతాలలో వచ్చి ఉన్న భూమి లేని భూమి అమ్ముకొని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు కష్టపడి ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే కూల్చేస్తారు. దాంతోపాటు మూసీకి సంబంధించి సుందరీకరణ అంటిది. ఈ పంచాయతీతోని మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తారు. దాంతోపాటు లగచర్ల లాంటి ఘటన చూసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ లగచర్లకు సంబంధించి ఘటన చూసిన తర్వాత ఏమైపోయింది, రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు గిరిజన బిడ్డలు అంటే అడవిని